డియర్ స్టూడెంట్స్, బ్యాక్ వాళ్ళు ఎవరు అనట్లేదు, మీకు బిల్ రావట్లేదా? Say no to drugs. Say no to drugs. రైట్. ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి డాక్టర్ అసోసియేషన్ వారికి, టీచర్స్ కు, స్కూల్స్ అందరికీ, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఇంత అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, వీటి వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని, డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామినవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అదేవిధంగా సమాజానికి కేవలం వైద్యానితోనే సామాజిక వాళ్ళ బాధ్యత తీరింది అనుకోకుండా సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతలైనటువంటి మత్తుమందును కూడా నివారించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని అందులో మమ్మల్ని పాలు పంచుకునే విధంగా చూసినటువంటి డాక్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇది అందరి బాధ్యత. డాక్టర్ గారు చెప్పినట్లు, మా ఎంఈఓ గారు చెప్పినట్లు అందరం ప్రయత్నిస్తేనే యుద్ధ బాధ్యత. వీడియో బాగుంది నంబర్ వాళ్ళు ఉన్నారు వాడిని బీజేపీ కోసం అంత భయం ఉన్నాడు. అలంకరించిన మహనీయులు, గౌరవ పెద్దలందరితో పాటు విశిష్టమైన సిఏ గారికి, డాక్టర్ శ్రీకాంత్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఒక డాక్టర్గానే కాదు, ఒక దేశ పౌరునిగా అందరు డాక్టర్లకి, నా తోడు డాక్టర్లకి డాక్టర్ డే శుభాకాంక్షలు. ఈరోజు విషయం ఏంటంటే,
చేరియాల డాక్టర్ అసోసియేషన్ ఎందుకు స్థాపించబడిందంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టే కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం పేద ప్రజలే అందరికీ సులభమైన రీతిలో సరళమైన రేట్లలో ఆరోగ్యం అందించడం మా లక్ష్యం. ఏ డిపార్ట్మెంట్ అయినా పర్వాలేదు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈరోజు గుండె శిబిరం ఎందుకు నిర్వహించడం జరిగిందంటే చాలా మంది గుండె రోగాల పైన చనిపోతున్నారు చాలా మంది. ముఖ్యంగా ఈ శిబిరాన్ని యూజ్ చేసుకోండి. ఇంకా మాట్లాడడానికి చాలా టైం ఉంది సార్, మాట్లాడడానికి చాలా విషయం ఉంది, కానీ ఈరోజు మాట్లాడలేకపోతున్నా సార్. ప్లీజ్ అంతేగాని మళ్ళొక్కసారి అవకాశం పెద్దలకి నమస్కారం సార్. ప్లీజ్ మనకు చర్యలకు కేసెక్టివ్ డాక్టర్ గారు సబ్జెక్ట్ ఏదైనా ఇస్తే వదిలిపెట్టాడు గంటల తరబడి దాన్ని. రైట్, ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా ఆల్రెడీ మార్నింగ్ చెప్పినాను, మళ్ళొక్కసారి డాక్టర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన వారికి, ఇక ఈ శిబిరాన్ని వచ్చిన వారికి, ప్రెస్ మిత్రులకు అందరికీ, వైద్య సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, యాక్చువల్గా పొద్దున మళ్ళీ రిపీట్ చేసేది ఏంటంటే ఈ శిబిరం మనకెవరికి రోగాలు రావద్దు, గుండె నొప్పులు రావద్దు, ముందే చూయించుకొని సరైన సూచనలు చెప్పడం కోసం ఈ శిబిరం. ఇప్పుడు మన మీటింగ్ అయితేనేమి ఇది, కానీ యాక్చువల్గా డాక్టర్స్ మనకు రోగాలు వస్తేనే వాళ్ళ బిజినెస్ నడుస్తుంది. బిజినెస్ మీన్స్ ఎవరికైనా, ఎవరు చేసే వృత్తి వాళ్ళకు. కాబట్టి అలాంటిది మనం మంచిగా ఉండాలి. ఇండైరెక్ట్గా మనం మంచిగా ఉంటే ఏమవుతుంది, వాళ్ళ బిజినెస్ తగ్గిపోద్ది. అయినప్పటికీ మన మంచిని కోరుకుంటూ ఈ ప్రాంత ప్రజలందరూ మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఈ శిబిరాన్ని నిర్వహించినటువంటి డాక్టర్లకు మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా వాటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండాలి డాక్టర్స్ అందరు చెప్పిన, కానీ మనం సింపుల్గా నిత్య జీవితంలో చూసుకున్నట్లయితే రోజు చెమట కార్చాలి. ఈ రోజులలో ఇక్కడి నుండి ఆ రోడ్డు మీదకి పోవాలంటే కూడా మోటార్ సైకిల్ వెళ్తున్నాం. జస్ట్ 100 మీటర్స్ 100 మీటర్లు కూడా ఎవరు నడుస్తలేరు. మనం ఎట్లా తయారైనాం, పిల్లల్ని కూడా అట్లా తయారు చేస్తున్నాం. వాడు చిన్న 15-16 సంవత్సరాలు ఉన్నా కానీ నాన్న బండి తీసుకొని పోయి రాకు అని అంటారు. ఆ వయసులో బాగా ఆటలు ఆడాల్సిన వీళ్ళని కూడా కనీస శారీరక శ్రమ అవసరం ప్రతి మనిషికి కూడా. మన పట్టణంలో దాదాపు 15,000 మంది పబ్లిక్ ఉన్నారు చేర్యాల టౌన్ వరకు. ఒక 1000 మంది కూడా వాకర్స్ కనపడట్లేదు నాకైతే. నేను రోజు వాకింగ్ చేస్తున్నా. మొత్తం లెక్క పెడితే ఒక 50 మంది దాకా ఉంటారేమో, 50-60 మంది. సడన్గా అన్నిటికంటే బాగా డేంజరస్ హార్ట్ అటాక్ చూస్తున్నాం. ఉన్నట్టుండి నెక్స్ట్ నిమిషం నేను ఇక్కడ ఉంటానా లేదా నాకు కూడా తెలియదు. అట్లా అందరి పరిస్థితి అంతే. మిగతా ఏ రోగాలు చూసుకున్నా కానీ అది జబ్బు చేస్తుంది, ట్రీట్మెంట్ తీసుకుంటాము. ఒక 6 నెలలు, ఎంత క్యాన్సర్ లాంటిదైనా ఒక 6 నెలలు, సంవత్సరం కనీసం పిల్లలకు మంచి చెడులు చెప్పే టైం ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు గురించి. గుండెకి సంబంధించి ఏం ఉండట్లేదు, అసలు నిమిషంలో అయిపోతుంది. బాగా బ్యాడ్ ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ చెప్పినవన్నీ చేసుకుంటూ మనం కొద్దిగా తిండి పద్ధతిగా తిని సరిగా ఎక్సర్సైజులు చేసుకుంటూ, ఎక్సర్సైజ్ అంటే ఏం లేదు, కనీసం వాకింగ్. ఒక సూత్రం ఉండే, ఒక గంట నా కోసం కష్టపడితే 23 గంటలు నిన్ను ఆరోగ్యంగా ఉంచుతా అంటదట శరీరం. ఒక్క గంట. ఆ గంటలు మనం అక్కడ కూర్చుంటాం, ఇక్కడ కూర్చుంటాం. ఇప్పుడు మరిగా మొబైల్ ఫోన్ అయిపోయింది, రీల్స్ చూస్తూ ఉన్నాం. వయసుతో సంబంధం లేకుండా గంటలు గడిపేస్తున్నాం. కానీ ఒక గంట కాదు కదా, ఒక అరగంట కూడా శారీరక శ్రమ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తలేరు. ప్లస్ ఇది ఎవరి కోసమో కాదు, ఎవరికి వాళ్ళే. నేను శారీరక శ్రమ చేసి నేను సరైన తిండి తింటే నేను మంచిగా ఉంటా. కనీసం నా భార్య, నా పిల్లలు కూడా. ప్రపంచ వైద్యుల దినోత్సవం డాక్టర్స్ డే సందర్భంగా చేర్యాల డాక్టర్స్ అసోసియేషన్ మరియు ప్రైవేట్ స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్ ఆధ్వర్యంలో ఈ డ్రగ్స్ వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మన మండలంలో ఉన్నటువంటి అందరు టీచర్లు, అందరూ డాక్టర్స్ కూడా డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రజల్లో ఎక్కువగా ప్రచారం నిర్వహించి మన ఏరియాలో ముఖ్యంగా గంజాయి మెల్లమెల్లగా విస్తరించే కార్యక్రమం అవకాశం ఉంది. దానిపై తల్లిదండ్రులు, పిల్లలు, టీచర్స్ అందరూ అప్రమత్తంగా ఉండాలని ఈ విధంగా నిర్వహించిన సందర్భంగా తెలియజేయడం జరిగింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మీ పిల్లల ప్రవర్తన మీద ఎప్పటికీ నిఘా ఉంచి దాన్ని నిర్మూలించే క్రమంలో పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాను.